హాయ్ ఫ్రెండ్స్, మనం ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ప్రవర్తించేటప్పుడు మ్యాజిక్ వర్డ్స్ యూజ్ చేయాలి. ఈ మ్యాజిక్ వర్డ్స్ ద్వారా మనం ఎదుటివారికి ఇచ్చే మర్యాద, మన్నన, గౌరవం, అప్రిషియేషన్ వారికి అర్థమయ్యి ఎదుటివారికి మన మీద చాలా మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. ఈరోజు మనం ద మ్యాజిక్ కేవ్ అనే ఒక అందమైన స్టోరీ తెలుసుకుందాము. A long time ago, a baby monkey was walking through a forest. చాలా కాలం క్రితం ఒక పిల్ల కోతి ఒక అడవి గుండా వెళ్తుంది. Suddenly, he reached a cave with a door on it. There was a sign on the door. The sign said, "I am a magic cave. Say the magic words and you can enter." ఆ కోతి తలుపు ఉన్న గుహకు చేరుకుంది. తలుపు మీద గుర్తు ఉంది. నేను మాయా గుహను, మంత్రపదాలను చెప్పండి మరియు మీరు నా గుహలోనికి ప్రవేశించవచ్చు అనే గుర్తు ఉంది. The monkey was surprised. He wanted to enter the cave. He tried to guess the magic words. He screamed, "Abracadabra." పిల్లకోతి ఆశ్చర్యపోయింది. ఆ పిల్లకోతి గుహలోనికి ప్రవేశించాలనుకుని ఆ మాయా పదాలను అంచనా వేయడానికి ప్రయత్నించింది. అబ్రకదబ్రా అని గట్టిగా అరిచింది. తలుపు తెరవలేదు. ఆ పిల్లకోతి ఇంకొక ఆలోచన చేసింది. Exhausted, the monkey threw himself on the floor saying, "Please dear cave, please open the door." Suddenly, the big door opened with a loud sound. Everything was dark inside the cave. The only thing one could see was a sign which said, "Carry on with your magic words." అలసిపోయి విసిగిపోయిన కోతి, "ప్లీజ్ డియర్ గుహ, తలుపు తెరవండి" అంటూ నేలపైకి దొర్లింది. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ఆ పెద్ద గుహ తలుపు తెరుచుకుంది. గుహ లోపలంతా చీకటిగా ఉంది. మీ మాయా పదాలను కొనసాగించండి అని రాసి ఉన్న ఒక గుర్తు బోర్డు మాత్రమే చూడగలిగింది. The monkey said, "Thank you, dear cave." With this, the inside of the cave lit up brightly. There was a pathway leading to a big pile of toys and chocolates. ధన్యవాదాలు ప్రియమైన గుహ. దీంతో గుహ లోపలి భాగం ప్రకాశవంతంగా వెలిగిపోయింది. బొమ్మలు మరియు చాక్లెట్ల పెద్ద కుప్పకు దారి తీసే మార్గం కనిపించింది. ఆ పిల్లకోతి ఆనందంతో చప్పట్లు కొట్టి ఆ చాక్లెట్లు, టాయ్స్ ఉన్న కుప్ప వద్దకు వెళ్ళింది. చాక్లెట్ తీయడానికి ప్రయత్నించింది. ఆ కోతి ప్రయత్నించిన ప్రతిసారి చాక్లెట్ కోతి చేతుల నుండి జారిపోయి తిరిగి కుప్పలో పడిపోయేది. బొమ్మ తీయడానికి ప్రయత్నించినప్పుడు అదే జరిగింది. అప్పుడు ఆ కోతి, "ప్రియమైన గుహ, దయచేసి నాకు చాక్లెట్ ఇవ్వవా" అంటూ మర్యాదపూర్వకంగా రిక్వెస్ట్ చేసింది. ఈసారి కోతి చేతి నుండి చాక్లెట్ జారిపోలేదు. కోతి గుహకు కృతజ్ఞతలు తెలుపుతూ చాక్లెట్ తిన్నది. ఆ కోతి త్వరగా వెళ్ళి తన స్నేహితులందరినీ ఆ మాయా గుహ వద్దకు తీసుకువచ్చింది. వారందరూ ఆ చాక్లెట్, టాయ్స్ని తీసుకుని ఉత్తమమైన పార్టీని కలిగి ఉన్నారు. ఇప్పుడు కోతి మరియు ఆ కోతి యొక్క స్నేహితులు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మ్యాజిక్ పదాలను ఉపయోగించడం మర్చిపోరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.